యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రకాష్. నేను ఈరోజు రాధా మనోహర్ దాస్ గారి మీద వీడియో చేయాలని ఉందండి. చేస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు 50-50 అని క్రిస్టియన్స్ సోదరుల్ని అంటుంటారు. అలాగే 50-50 అయితేరా వద్దు 100 అయితేరా అనేసి చాలా మార్లు వీడియోలో మాట్లాడడం చూశానండి. అంటే ఈరోజు నేను నిరూపించబోయే అంశం ఏంటంటే రాధా మనోహర్ దాసు గారే 50-50 ఆయన ఎవరినైతే 50-50 అంటున్నాడో ఆయనే 50-50 అనే అంశం చర్చించుదామని వచ్చానండి. అంటే రాధా మనోహర్ దాసు గారు 50-50 అని నేను 5 సిద్ధాంతాలు ప్రతిపాదించాను. ఈ 5 రాధా మనోహర్ దాసు గారే 50-50 అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 5 సిద్ధాంతాలు నేను బ్రీఫ్గా చెప్తాను. చివరి 5వ సిద్ధాంతాన్ని వివరించేస్తాను. మిగతా 4 సిద్ధాంతాలు తర్వాత ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా 5 వివరించేస్తాను. ఈ 5 సిద్ధాంతాల్లో కూడా తేలింది ఏంటంటే రాధా మనోహర్ దాసు గారే 50-50 కానీ ఇతరుల్ని ఆయన 50-50 అంటాడు. కాబట్టి అతనే ఒక పెద్ద గులివింద గింజ అనేసి నేను నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. రాధా మనోహర్ దాస్ గారు ఆ మధ్య కామెంట్లు చేశారు కొంతమంది మీద. ముఖ్యంగా రాహుల్ గాంధీ పుట్టుక మీద కామెంట్ చేశారు. తర్వాత చాలా మాట్లాడుతుంటారు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంటారు, మాట్లాడుతుంటారు. నేను కూడా ఈరోజు ఈ వీడియోలోని దాసు గారి 50-50 దాసు గారి జన్మ కూడా రాహుల్ గాంధీకి ఏ విధంగా ఆపాదించారో నేను కూడా ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాను. 5 సిద్ధాంతాలు నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రాధా మనోహర్ దాసు గారే 50-50 అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రాధా మనోహర్ దాసు గారే 50-50 అని నిరూపిస్తాను. ఇంకా చివరిగా చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రాధా మనోహర్ దాసు గారే 50-50 అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయినట్లయితే నా మొదటి సిద్ధాంతం రాధా మనోహర్ దాసు గారి నామధేయము మరియు వారి యొక్క హావభావాలు, ముఖ కవలికలు, హావభావాలు అదనమాట. పేరులోనే ఆదా సగం 50-50 పేరే 50-50 ఇంక వేరే చెప్పాల్సిన పనే ఉందండి. అలాగే ఆయన ముఖ కవలికలు, హావభావాలు ఎలాగుంటాయి? స్త్రీ వేషం ధరించిన పురుషుడిలా ఉంటాయి. అది ఫస్ట్ సిద్ధాంతం. నేను నెక్స్ట్ వివరించేటప్పుడు మసాలాలు అవి దట్టించి సాంగ్స్ అవి యాడ్ చేసి అప్పుడు నేను చెప్తాను. అదనమాట మొదటిది. అంటే బ్రీఫ్గా చెప్తున్నాను. ఆయన 50-50 మొట్టమొదట పేరులోనే తెలిపోయింది 50-50 అని. సరే, నెక్స్ట్ ఏంటంటే రెండవది ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో రాధా మనోహర్ దాస్ గారి పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి అలా క్రమక్రమంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడు రాధా మనోహర్ దాస్ గారి పూర్వీకులు బ్రిటిష్ వారి వద్దకు వచ్చి, అయ్యా దొరగారు, ఈ దేశానికి ఎవరు వచ్చినా సరే, ఏ రాజులైనా సరే, ముస్లింలైనా సరే, మీరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, మేము మాత్రం మీ సంస్థానాల్లోని మేము ఉంటామండి. ఎందుచేతంటే మేము చదువుకున్న వారమి, మిగతా ఎవరు చదువుకోలేదు. మా దేశంలో నిచ్చెన వ్యవస్థ ఉంది. మేము పైన ఉంటాం, మా కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద వాళ్ళు ఉంటారు, చిట్ట చివరిన వాళ్ళు ఉంటారు. చదువుకోవడం మాత్రం మేము చదువుకున్నాం. కాబట్టి మీ కొలువుల్లోని బంట్రోతులుగాను, గుమస్తాలుగాను ఉద్యోగాలు చేసే అధికారం మాకుంది. కాబట్టి మేమే చేస్తామనేసి ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర వీళ్ళు మొరపెట్టుకున్నారు. పెట్టుకొని
బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేయడమే కాక వాళ్ళకి పక్కల సర్దే పనులు కూడా వీళ్ళే చేశారని నాకు అనుమానం వస్తుంది. ఎందుచేతంటే రాధా మనోహర్ దాస్ గారు పెట్టిన ప్రతి 3 వీడియోలకి 2 వీడియోలు బ్రిటిష్ వారిని తలుస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ వారి ప్రస్తావన తేకుండా ఆయన ఉండలేరు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి ఉంటుందనేసి నా అనుమానం అండి. అందుకే 50-50 సగం వాళ్ళ బ్లడ్ సగం వీళ్ళ బ్లడ్ కలిసిందేమో అనేసి చిన్న అనుమానం వేస్తుంది. అందుకే వారిని తలచకుండా రాధా మనోహర్ దాస్ గారు ఉండలేరు. ఎప్పుడైనా చూడండి బ్రిటిష్ వారి ప్రస్తావన ఆయన నోటి వెంట వస్తుంటుంది. కాబట్టి అదనమాట 50-50 అది రెండో సిద్ధాంతం. ఈ రెండో సిద్ధాంతాన్ని ఇంకా బలంగా రుజువు చేయడానికి ఇంకో సిద్ధాంతం ఉందండి, థర్డ్ సిద్ధాంతం. అదేంటంటే ఆయన వేసిన ప్రశ్నలు. ఆయన ఎన్ని ప్రశ్నలు వేశారండి? 26 ప్రశ్నలు అడిగారు. అంటే A to Z అడిగారు ఆయన. A to Z అంటే ఏంటి? ఇంగ్లీషు వర్ణమాల. చూసారా, బ్రిటిష్ పక్షపాతం నిరూపించుకున్నట్లు అయిందా? నా రెండో సిద్ధాంతానికి ఈ 3 సిద్ధాంతం ఇంకా బలం చేకూర్చే విధంగా అయిందా, తోడయిందా? ఏమండి, మన తెలుగు అక్షరాలు ఉన్నాయి, వర్ణమాల ఉంది, 56 అక్షరాలు ఉన్నాయి, 56 ప్రశ్నలు వేయొచ్చు కదా. ఆ బ్రిటిష్ వాళ్ళదే కావాల్సి వచ్చిందా ఈయనకి? నెక్స్ట్ హల్లులు ఉన్నాయి, 37 హల్లులు ఉన్నాయి, మరి 37 ప్రశ్నలు వేయొచ్చు కదా. ఆ బ్రిటిష్ వాళ్ళదే అవసరం వచ్చిందా ఈయనకి? లేదా హల్లులు 37 వేయలేకపోయారు. అచ్చులు ఉన్నాయి, 16 అచ్చులు ఉన్నాయి, ఈ 16 ప్రశ్నలు వేయొచ్చు కదా. ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి అవసరం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళదే వాడుకున్నాడు ఎందుకు ఈయన? కాబట్టి ఈయన అటువైపు వాడే, సగం అటు సగం ఇటు, ఈయన పుట్టుకే అటువంటిది అని నాకు అనుమానం వస్తుంది. అది నేను సిద్ధాంతంగా చెప్తాను. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క సిద్ధాంతాన్ని పాటలుగాను కవితలుగాను ఉన్నాయి, అన్నీ రాచాను, అవి చెప్తాను. కానీ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ 4వ సిద్ధాంతం ఏంటంటే కండపట్టిన ఫోటో ఒకటి పెట్టమన్నాడండి గతంలోని. మరి ఆ కండపట్టిన ఫోటో పెట్టాలంటే, కండపట్టి ఉండాలంటే ఏం చేయమన్నాడు? అది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే స్టేట్మెంట్ 100% అనుకున్నాను. ఏమన్నాడు? 10 కేజీల మేక మాంసము దున్నపోతు మాంసం తినమన్నాడండి. ఏంటండి? 10 కేజీల మేక మాంసము దున్నపోతు మాంసము. 10 కేజీలు అంటే 5-5 50-50 అనమాట. అక్కడ కూడా 50-50 చూపించాడు అనమాట. ఇది 100% ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ 100% అనుకుంటే ఇంకో చోట ఏం చెప్పాడంటే, ఏ అపకారం చేయని జంతువులను తినే లుచ్చా ఎదవలు ఎవడో కూడా మనిషే కాదు, వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఎవరైనా సరే వాడు థక్ అండ్ రోగ్ అన్నాడండి. ఇది ఇంకో స్టేట్మెంటు. మొదటి స్టేట్మెంట్లోని మాంసం తినమన్నాడు, రెండో స్టేట్మెంట్లో మాంసం తినొద్దన్నాడు, తిన్నవాడు వెదవన్నాడు, లుచ్చా వెదవన్నాడు. అంటే ఏ స్టేట్మెంట్ని 100% తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 50-50 వేషాలే వేశాడండి దాసు గారు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఈయన 50-50 కానీ ఇతరుల్ని 50-50 అని అంటాడు. ఈయన ఉల్లి వెల్లుల్లి తినడం, తిన్న వాళ్ళని ఎదవలు అంటాడు, లుచ్చా ఎదవలు అంటాడు కదా. ఈయన బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవడం ఈయనకి అలవాట్లేదు, కడుక్కున్న వాళ్ళందరినీ ఎదవలు అంటాడు. అదే కదా ధోరణి. అది చూసుకుంటే ఈయన మాంసం తినడం, తిన్న వాళ్ళందరినీ లుచ్చా ఎదవలు అంటారు. అంటే మాంసం ఊరుకునే తింటామా? ఉల్లి వెల్లుల్లి అన్నీ వేసుకొని తింటాం కదా. కాబట్టి ఈయన తినేవారిని ఈ విధంగా మాట్లాడాడు. ఈయన కనలేడు అంటే 100 మందిని కనేస్తామంటాడు, కానీ కనలేడు, కన్న వాళ్ళని ఎదవలు అంటాడా? అది తప్పు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈయన ఏవైతే గులివింద గంజి సామెత అండి, ఈయన ఇతరుల్ని అనేది ఈయనే 50-50 ఏంటి. కాబట్టి 50-50 అని ఇతరులను అంటాడు అనమాట. అది పోతే నిరూపిస్తానులేండి. ఇప్పుడు 4 సిద్ధాంతం అయిపోయిందండి. అందుకే 50-50 అన్న స్టేట్మెంట్స్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక చోట మాంసం దున్నపోతు మాంసము మేక మాంసం కలిపి తినమన్నాడు, ఇంకొక చోట మాంసం తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వారు లుచ్చా వెదవలని అన్నాడు. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ని మనం తీసుకుంటాం? కాబట్టి ఇది స్టేట్మెంట్ 50-50 స్టేట్మెంట్.
50-50 స్టేట్మెంట్ని ఎవరు ఇస్తారు? 50-50 గాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంటు, ఇది 5వది. ఈ స్టేట్మెంట్లో నేను దాసు గారిని నడి రోడ్ల మీద గొట్లు ఊడిపించే స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పడం అనేది కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా 50, 75, 100 నిరూపించే స్టేట్మెంట్ అనమాట. ఇది జాగ్రత్తగా కొద్దిగా వినండి మీరు. ఈ స్టేట్మెంట్ మనం 5వ సిద్ధాంతంలోకి వెళ్ళాలంటే రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండలోకి మనం వెళ్ళాలండి. సుందరకాండ అంటే రామాయణం నేను చదవలేదు అనుకోండి, అలాగేం కాదు. సుందరకాండ అనే ఒక మూవీ విక్టరీ వెంకటేష్ సుందరకాండ మూవీ హీరో అనమాట. ఆయన ఆ మూవీలోని ఒక లెక్చరర్. ఆ మూవీలో ఒక వ్యక్తి పరిపూర్ణంగా 100కి 100 మార్కులు సాధించాలంటే ఎలా ఉండాలో ఆ మూవీలోని వివరించారు. అంటే మొట్టమొదటగా ఒక అమ్మాయి పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది అని చెప్పారు. అలాగే అబ్బాయి అయితే పుట్టగానే 50 మార్కులతో పుడతాడు. అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత 25 మార్కులు అదనంగా సంపాదించి 50 మార్కుల్లో ఉంటుంది, 50 మార్కులు సాధిస్తుంది. అబ్బాయి అప్పటికి 50 మార్కుల్లో ఉంటాడు. అంటే అబ్బాయి అమ్మాయి 50 మార్కుల్లో ఉంటారు. నెక్స్ట్ వాళ్ళిద్దరిలో ఏ వ్యక్తి అయినా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వివాహం చేసుకుంటే ఇంకో 25 మార్కులు యాడ్ అయ్యి 75 మార్కులు సాధిస్తారు. తరువాత వివాహం జరిగిన తర్వాత పిల్లలు కనుక కలిగినట్లయితే వారు 100కి 100 మార్కులు సాధిస్తారు. అంటే 100 వాళ్ళు. ఇప్పుడు దాసు గారిని మనము ఇదే దాంట్లో మనం ప్రతిక్షేపించి చూద్దాం. దాసు గారు ప్రతి వారిని 50-50 వద్దు, 100 కావాలి, 100 అయితే రా అని మాట్లాడతారు కదా. అట్లాగే దాసు గారు 100 అనుకుందాం. దాసు గారు 100 ఏంటి? 100. ఆ 100 ఎలా మార్పు చెందిందో చూద్దాం. ఈ సిద్ధాంతంలో ఈ 100ని ప్రతిక్షేపించి అది ఎంతవరకు నిలబడగలుగుతుందో చూద్దాం. దాసు గారు 100. ఇప్పుడు దాసు గారిని వెనక నుంచి తగ్గొట్టుకొని వద్దాం. ఎలా అంటే దాసు గారు 100 మార్కులు సాధించారు. ఓకే, 100 మార్కులు రావాలంటే ఏం చేయాలి? పిల్లలు కలిగి ఉండాలి. మరి దాసు గారికి పిల్లలు ఉన్నారా అండి? లేరు. కాబట్టి -25, 100లో 20 తీసేయాలి. అప్పుడు ఎంతలో ఉన్నారు దాసు గారు? 50 మార్కుల్లో ఉన్నారు. 50 మార్కులు. ఓకేనా? అలాగే 75 మార్కుల్లో ఉన్నారు. 75 మార్కులు. ఓకే, ఇప్పుడు 75 మార్కులు రావాలంటే ఏం చేయాలి? వివాహం జరిగి ఉండాలి. వివాహం జరిగి ఉండాలంటే దాసు గారికి వివాహం జరిగిందా? లేదు. కాబట్టి ఇంకో 25 మార్క్స్ని మైనస్ చేయాలి. అంటే 75లో 25 తీసిస్తే ఎంతండి? 50. కాబట్టి దాసు గారు ఇప్పుడు 50 స్థానంలో ఉన్నారు. కాబట్టి దాసు గారు ఎప్పుడూ 50యే, 100 కాదు. అది గ్రహించుకోవాలి. ఇతరుల్ని అంటే అది సబబు కాదు. ఆయన 100 అయి ఉండి ఇతరుల్ని 100 అయితే రండి అని చెప్తే అది ఒక పద్ధతి. దాసు గారు ఎంతలో ఉన్నారండి? 50లో ఉన్నారు. కాబట్టి దాసు గారే 50-50. ఇతరుల్ని 50-50 అనే దాసు గారు ఆయనే మొట్టమొదటి 50-50. ఏంటండి? దాసు గారు 50-50. అది బాగా గ్రహించుకొని దాసు గారిని బాగా తెలుసుకోవాలండి. అందరినీ 50-50 అనడం కాదు, తమరే 50-50 అని గ్రహించుకోవాల్సి ఉన్నది. తర్వాత దాసు గారు వేమన గారు నాకు గుర్తొస్తున్నారండి. వేమన గారు భవిష్యత్తుని అర్థం చేసుకొని ఇలాంటి 50-50 గాళ్ళు భవిష్యత్తులో వస్తారు, ఏవేవో మాట్లాడుతుంటారు అనేసి ఆయన ఒక పద్యం రాశారండి. అది 50-50 అయినటువంటి దాసు గారికే అది అంకితమయ్యేటట్టుగా రాశారండి. అదేంటంటే
నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగాను శివుని గొల్తుననగా సిగ్గెట్టరాదురా విశ్వదాభిరామ వినురవేమా. నోరు తోడేలాగా మనస్సును భూతంలాగా ఉంచుకొని నుదుటున విభూతి ధరించి శివుని కొలుస్తున్నానని అనడానికి సిగ్గు లేదా అనేసి అన్నారు. అసలు నోరు తోడేలా కాదండి, నోరు డ్రైనేజీ గొట్టంలా అనాలి నేనైతే. అంత అంత అభ్యంతరకరంగా ఇతరులను నొచ్చుకునే విధంగా ఆయన అలా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయన ధోరణి, ఆయన వదిలేద్దాం. ఇదండి ఈ వీడియోలోని నేను దాసుగారే 50-50 అని చెప్పడానికి ఈ వీడియో చేశానండి. తర్వాత మిగతా వీడియోలు ఒక్కొక్కటి చేస్తాను, ఇంకా తర్వాత కూడా వీడియోలు చేస్తాను దాసుగారి మీద. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దాసుగారు 50-50 ఏంటండి. ఓకే సార్, నా వీడియోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.